హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీ అందరికీ మా మాలేలో ఉన్న ఒక్కగానొక్క స్విమ్మింగ్ పూల్ చూపిస్తాను. ఇది న్యాచురల్ అనమాట. సో ఇదంతా సిట్టింగ్ ఏరియా, ఇది ఎంట్రన్స్ అనమాట. అటు ఇటు కూర్చోడానికి ఉంది, గార్డియన్స్కి కానీ తోటి వెళ్ళిన వాళ్ళకి ఆర్ కాంపిటీషన్స్ అయినప్పటికీ అనమాట. సో ఇది ఒక న్యాచురల్ అంటే ఆర్టిఫిషియల్ వాటర్ కాదు, సముద్రపు నీళ్ళతోనే స్విమ్మింగ్ పూల్ అనమాట. చూసారా, ఇలాగ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వైజాగ్లో కూడా పెట్టామన్నారు, బట్ తీసేశారు. ఇది ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనమాట. సో అదంతా సముద్రపు ఏరియా. ఆ లైటింగ్ ఉంది కదా, అవన్నీ రిసార్ట్స్ అనమాట. సో ఈ పెద్ద పెద్ద రాళ్లతో పెద్ద అలలు రాకుండా బ్లాక్ చేశారు. అండ్ అటు సైడ్ పిల్లలకి అంటే లోతు కొంచెం తక్కువ ఉంటుంది, అండ్ ఇటు సైడ్ పెద్దవాళ్ళకి అనమాట. ఇక్కడ మనుషులతో పాటు చక్కగా చేపలు కూడా స్విమ్మింగ్ చేస్తాయి. మీరు చూసారా, ఇవన్నీ అంటే సీ వాటర్ కదా, సో దేనికి రెస్ట్రిక్షన్స్ అనేది లేదు. అండ్ మార్నింగ్ ఈవినింగ్ టైంలో కోచ్ కూడా ఉంటారు, సో మనం నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అనమాట. సో ఇదొక గ్యాస్ స్టేషన్ అండ్ ఇంకో గ్యాస్ స్టేషన్ మెయిన్ రోడ్ మీద ఉంది. ఈ రెండే మొత్తం మాలేలో ఉన్నాయి. అండ్ స్లైడ్ కూడా ఉంది, ఎవరు చేయాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. పూల్ లోపలే చేయాలి అని లేదు, మనం పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడైనా స్విమ్మింగ్ సేఫే అనమాట. బట్ ఇక్కడ ఏంటి, స్విమ్మింగ్ పూల్కి ఉన్నట్టు ల్యాడర్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ నేను చూసింది ఏంటి అంటే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కదా, సో ముందుకి జరిగిపోయిందనమాట. ఇలా పట్టుకొని తాడుతో లాగుతున్నారు అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ రావడానికి. చాలా డిఫరెంట్గా అనిపించింది. ఓకే, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటే ఇలా మూవ్ అయిపోతుంది, సో ఇది ఇక్కడ కూడా ఇలాగే అవుతుందా అని. చూసారా, వాళ్ళు ఎలా తాడు పట్టుకొని లాగుతున్నారో, సో అలా లాగి వాళ్ళు స్టెప్స్ ఎక్కుతున్నారనమాట. ఇంకొకటి స్ట్రెయిట్గా వెళ్ళిపోతే డైరెక్ట్ ఒడ్డుకే వచ్చేస్తారు. సో అది చాలా లాంగ్. బైక్ పార్క్ చేసుకున్న వాళ్ళకి ఇది ఈజీ అనమాట. సో ఇలా జంప్ చేసుకుంటూ వాళ్ళు వెళ్తున్నారనమాట. అండ్ స్విమ్మింగ్ తర్వాత మనకి ఇక్కడ షవర్స్ కూడా ఉన్నాయి. సో ఓపెన్ షవర్స్ ఇటు సైడ్ అటు సైడ్ రెండు వైపులా ఉన్నాయి. ఇది స్విమ్మింగ్ పూల్కి అదర్ ఎడ్జ్ అనమాట. చెప్పాను కదా, అటు సైడ్ పెద్దవాళ్ళది, ఇటు సైడ్ పిల్లలది. సో పిల్లల దగ్గర ఈ మధ్యలో కాలంలో చూసాను, ఇలా స్టోన్స్ వేసేసి కాంక్రీట్ లాగా చేసేసారు. ఒకప్పుడు ఓన్లీ వాటరే ఉండేదన్నమాట. సో పోస్ట్ అందరం బ్యాక్ టు హోమ్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.